హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎప్సెట్ 2024 ఎగ్జామ్కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్కి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏ ఐటమ్స్ని తీసుకుని వెళ్ళాలి, అంతేకాకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వాలి, వీటికి సంబంధించి మనకి అడ్మిట్ కార్డు మీద ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి ముందుగా అసలు ఈ ఏపీ ఎప్సెట్ అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ని ఎలా చెక్ చేసుకోవాలి, దానితో పాటు ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎప్సెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాను. ఇదే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతారు. అక్కడ మీరు మీ యొక్క అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఎప్సెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్ ఫ్రంట్ పేజీ. ఈ ఫ్రంట్ పేజ్లోనే మీకు క్లియర్గా ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని కనిపిస్తుంది. నేను టిక్ చేశాను. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ని మీరు ఫిల్ చేయాలి. ఆ తర్వాత ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అయితే ఏ డేటాని మనం ఎంటర్ చేయాలి అనేది కూడా ఇక్కడ ఒకసారి మార్క్ చేశాను చూడండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి. ఇది మీరు ఏపీ ఎప్సెట్కి అప్లై చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తారు కదా, ఆ అప్లికేషన్ కూడా మీరు ఒకటి డౌన్లోడ్ చేసుకుని మీతో పాటు ఉంచుకున్నారు. దాని మీద ఇక్కడ అడిగినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదా పేమెంట్ రిఫరెన్స్ ఐడి కానీ ఉంటుంది. అప్లికేషన్ చూస్తూ ఇక్కడ డేటాని ఫిల్ చేయండి. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అన్నారు, అంటే 12th స్టాండర్డ్ ఆర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు అడ్మిట్ కార్డు ఇలా ఓపెన్ అవుతుంది. ఈ అడ్మిట్ కార్డు ఓపెన్ అయినప్పుడు అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అంటే స్టూడెంట్ నేము, ఫాదర్స్ నేము, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అడ్రస్, అలాగే స్టూడెంట్ యొక్క ఫోటో వస్తుంది, అలాగే స్టూడెంట్ సిగ్నేచర్ వస్తుంది, జెండరు, కేటగిరీ, స్టేటస్, అలాగే హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా. దాంతో పాటు ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది బార్ కోడ్. ఈ బార్ కోడ్ అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా, ఎగ్జామినేషన్ సెంటర్ యొక్క కోడ్, అడ్రస్, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. వీటిలో ఏదైనా డేటా కానీ మిస్ అయితే మరలా మీరు రీడౌన్లోడ్ చేసుకోండి, అంటే మరలా ఇంకొకసారి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేయండి డీటెయిల్స్ ఇచ్చి. ఓకే, అప్పుడు మీకు కరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆ అడ్మిట్ కార్డు మీద మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు, అవన్నీ కూడా జాగ్రత్తగా చదవాలి. అర్థమైంది కదా. అయితే ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఏం చెప్తున్నారంటే, మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేశారు కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి అని చెప్తున్నారు. ఇది ఒక ప్రింట్ తీసుకొని వెళ్ళండి. మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడే, అంటే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళక ముందే ఈ ఆన్లైన్ అప్లికేషన్ మీద మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ అంటించి దీని మీద గెస్టెడ్ ఆఫీసర్ కానీ లేదా మీ కాలేజీ ప్రిన్సిపల్తో కానీ సిగ్నేచర్ చేయించండి. ఓకే, అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ అన్నారు. ఇక్కడ అంటే ఇంటి దగ్గర సంతకం చేయకూడదు మీరు. నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్నారు. ఇది కూడా ఇంటి దగ్గర చేయకూడదండి, కేవలము ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే మీరు చేయాలి. సో ఈ ఫీల్డ్ అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఈ సిగ్నేచర్ చేసి అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేసి ఈ కాపీని మీరు ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి రావాలి. ఒకవేళ మీరు పొరపాటున ఈ అప్లికేషన్ కానీ ఇవ్వటం మర్చిపోయారు అనుకోండి, అప్పుడు మీ రిజల్ట్ అనేది విత్ హెల్డ్లో పెడతాము అని చెప్తున్నారు. అంటే అనౌన్స్ చేయరు, ఇంకా పెండింగ్లో ఉంటుంది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే మీ రిజల్ట్ అనౌన్స్ అవుతుంది, రిజల్ట్ అనౌన్స్ చేసిన రోజు. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇచ్చారండి, జాగ్రత్తగా ఒక్కొక్కటి చదివి అర్థం చేసుకోండి. నేను వాటిని సింప్లిఫై చేసి ఇచ్చాను ఈజీగా మీకు అర్థం అవడానికి. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్మిట్ కార్డు మీద స్టూడెంట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, స్ట్రీమ్. స్ట్రీమ్ అంటే అగ్రికల్చర్, బి ఫార్మసీ అండ్ బిఎస్సి నర్సింగ్ అనే కోర్సెస్కి అప్లై చేస్తారు కాబట్టి అది ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. వీటితో పాటు అడ్మిట్ కార్డు మీద స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫు, అలాగే సిగ్నేచరు, బార్ కోడ్, అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ ఎగ్జామినేషన్కి వెళ్లే ముందు ఒక రోజు వెళ్ళి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది చూసుకొని రండి. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మీరు వెతుకుతూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది, అనవసరంగా లేటుగా వెళితే వాళ్ళు ఎలో చేయరు. ఓకే, నెక్స్ట్
థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ చాలా ఇస్తున్నారు కానీ జనరల్గా స్టూడెంట్స్ ఆధార్ కార్డు తీసుకుని వెళితే బెటరు. అందరికీ కూడా 100% ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళండి. ఒకవేళ అది కానీ మీ దగ్గర లేకపోతే అట్లీస్ట్ మీరు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఉంటుంది కదా, అదైనా తీసుకుని వెళ్ళండి. ఓకే, అయితే ఈ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ మీద ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరిగా ఉండాలి. చూసుకొని దాన్ని మాత్రమే తీసుకుని వెళ్ళండి. అందుకనే బెటర్ ఏంటి అంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే బెటర్ అండి. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్ ఎగ్జామినేషన్ హాల్కి ఏమేమి తీసుకుని వెళ్ళొచ్చో లిస్ట్ ఇచ్చారు. అంటే బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అది బ్లాక్ అవ్వచ్చు లేదా బ్లూ పెన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఫిల్డ్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఆల్రెడీ ఇంతకు ముందు చూపించాను కదా, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళండి. నెక్స్ట్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓన్లీ. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ని పర్టికులర్ గా తీసుకుని వెళ్ళాలి. దాన్ని అటెస్టేషన్ చేయించుకొని తీసుకుని వెళ్ళాలి. అటెస్టేషన్ అంటే గెస్టెడ్ ఆఫీసర్ సంతకం ఉండాలి దాని మీద. గెస్టెడ్ ఆఫీసర్ సంతకం దాని మీద ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామినేషన్ హాల్కి స్టూడెంట్స్ ని ఉదయం సెషన్ వాళ్ళకి అంటే ఫోర్నూన్ సెషన్ ఎవరికైతే ఎగ్జామ్ ఉంటుందో మార్నింగ్ వాళ్ళని 7:30 నుండి ఎలో చేస్తాము అని చెప్తున్నారు. 7:30 నుండి 9 గంటల వరకు ఎలో చేస్తారు. ఎందుకంటే ఎగ్జామినేషన్ స్టార్ట్ అయ్యేది 9 గంటలకి. అయినా సరే దాని ముందు బయోమెట్రీ, థంబ్ ఇంప్రెషన్స్ ప్రాసెస్ అంతా కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు 7:30 నుండి ఎగ్జామ్ హాల్కి ఎలో చేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఎర్లీగా వెళితే బెటర్. లేదు అంటే అక్కడ రష్ ఉంటుంది, అనవసరంగా ఎగ్జామ్కి డిలే అవుతుంది. ఓకే, అలాగే మధ్యాహ్నం 2:30 ఉన్నటువంటి స్టూడెంట్స్కి 1 గంటకే ఎగ్జామ్ హాల్లోకి ఎలో చేస్తాము అని చెప్తున్నారు. సో 9 గంటల ఎగ్జామినేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ 7:30కి వెళ్ళండి. అలాగే 2:30కి 2:30కి ఎగ్జామ్ ఉన్న వాళ్ళు 1 గంటకి వెళితే బెటర్. ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ హాల్లో కూడా బయోమెట్రీ అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక 1 అవర్ లేదా గంటన్నర ముందు రమ్మన్నారు కాబట్టి ఆ టైంలో మిమ్మల్ని ఫోటో తీస్తారు. అలాగే మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అంటే ఎడమ చేతి వేలి ముద్రను కూడా తీసుకుంటారు. ఇది కంపల్సరీ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చేయాల్సిందే. అప్పుడే మీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని వెళ్ళేటప్పుడు నేను ఆల్రెడీ చెప్పానండి, గెస్టెడ్ ఆఫీసర్ సంతకం తప్పనిసరిగా చేసి ఉండాలి ఫోటోగ్రాఫ్ మీద. దాన్నే తీసుకుని వెళ్ళాలి. ఆ ఫోటోగ్రాఫ్ ఉన్నటువంటి అప్లికేషన్ మీద మీరు మరలా స్టూడెంట్ సంతకం చేయాలి. దాన్ని సెల్ఫ్ అటెస్టెడ్ అంటారు. ఓకే, సెల్ఫ్ అటెస్టెడ్ అంటే అప్లికేషన్కి క్రింద భాగంలో స్టూడెంట్ సంతకం చేయాలన్నమాట. అది ఇన్విజిలేటర్ సమక్షంలో మాత్రమే చేయాలి. ఇన్విజిలేటర్ ముందు సంతకం చేసి ఆ అప్లికేషన్ని మీరు ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జామ్ హాల్ నుండి బయటికి రావాలి అంటే అందరి ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎలో చేయరు అని చెప్తున్నారు. అంటే మార్నింగ్ సెషన్ 9 to 12 కాబట్టి 12 తర్వాత మాత్రమే మిమ్మల్ని బయటికి ఎలో చేస్తారు. అదే 2:30 to 5:30 ఎగ్జామ్ అయితే 5:30 తర్వాత మాత్రమే ఎలో చేస్తారు. అంటే నెక్స్ట్ మీకు ఎగ్జామ్ జరిగేటప్పుడు ఏదైనా హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్ ఇష్యూస్ కానీ వస్తే, అంటే కంప్యూటర్ సరిగ్గా పనిచేయకపోయినా, మౌజ్ పనిచేయకపోయినా, లేదా మీ ప్లేస్ ప్రాపర్గా లేకపోయినా సరే మీరు ఇన్విజిలేటర్కి చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గా సిస్టమ్ మార్చడం కానీ, మీ ప్లేస్ మార్చడం కానీ, మౌజ్ మార్చడం కానీ ఇలాంటి హెల్ప్ మీకు చేస్తారు. సో మీకు ఎంత టైం లాస్ అవుతుందో దాన్ని కాంపెన్సేట్ చేస్తారు అని కూడా చెప్తున్నారు. అంటే ఆ టైంని కూడా మీకు యాడ్ చేసి ఇస్తారు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మీరు క్యాలిక్యులేటర్స్ కానీ, లాగ్ టేబుల్స్ కానీ, పేజెస్, సెల్ ఫోన్స్, వాచెస్, లార్జ్ స్పెక్టికల్స్ అంటే గాగుల్స్ కానీ, స్పెక్టికల్స్ కూడా బిగ్ సైజ్ ఏది పెట్టుకోకూడదు. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, అలాగే వైట్ పేపర్స్ కానీ ఏది కూడా మీరు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. మీరు రఫ్ వర్క్ చేసుకోవడానికి ఎగ్జామ్ హాల్లోనే వైట్ పేపర్స్ మీకు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ స్టూడెంట్స్ కొద్దిమంది ఆన్లైన్ అప్లికేషన్ పెట్టినప్పుడు ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ కూడా కొద్దిమంది అప్లై చేశారు. అంటే పొరపాటున ఇతను తప్పు చేశామేమో అనే డౌట్తో మరలా ఇంకొక అప్లికేషన్ కూడా కొద్దిమంది పెట్టున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే మీరు ఎన్ని అప్లికేషన్స్ పెట్టినా మీకు అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు ఒకటే అడ్మిట్ కార్డు వస్తుంది కాబట్టి మీరు ఆ అడ్మిట్ కార్డుకి సంబంధించి ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక అడ్మిట్ కార్డుతో ఒకసారి మాత్రమే ఎగ్జామ్ రాస్తారు. అంతేగాని 2 అప్లికేషన్స్ పెట్టారు అని 2 times ఎగ్జామ్ రాయడానికి అలో చేయము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ రఫ్ వర్క్ చేసుకోవడానికి వైట్ పేపర్స్ కూడా ఇస్తారు అని చెప్పాను కదా. ఆ రఫ్ వర్క్ చేసినటువంటి వైట్ పేపర్స్ని మీరు ఇన్విజిలేటర్కి హ్యాండ్ ఓవర్ చేసి రావాలి తప్పనిసరిగా.
ఓకే. నెక్స్ట్ మీరు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీ అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ రిటర్న్ మీ ఇంటికి తీసుకొచ్చుకుంటారు. దాన్ని జాగ్రత్తగా భద్రపరచుకోమని చెప్తున్నారు. ఎందుకు అంటే మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యి అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అడ్మిట్ కార్డు తప్పనిసరిగా మీతో ఉండాలి అని చెప్తున్నారు. ఓకే. సో మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఈమెయిల్ ఐడి లేదా ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే వెంటనే వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు, లేదా ఫోన్ నెంబర్స్కి కాల్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఓకే. అంతేకాదండి, ఇక్కడ ఫైనల్గా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకువెళ్ళాలి అనేది కూడా నేను మళ్ళీ ఒకసారి కన్సల్టేట్ చేసి ఇచ్చాను, ఒకసారి చూడండి. ఫస్ట్ అడ్మిట్ కార్డు, సెకండ్ ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు, వీలైతే దానితో ఒక జిరాక్స్ కాపీ కూడా తీసుకుని వెళ్ళండి. థర్డ్ వన్ వచ్చేసి బాల్ పాయింట్ పెన్ను, అది బ్లాక్ అవ్వచ్చు లేదా బ్లూ అవ్వచ్చు. ఫోర్త్ వన్ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, అంటే ఆన్లైన్ సబ్మిటెడ్ అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో అంటించి గెస్టెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి తీసుకుని వెళ్ళండి. దాని మీద సిగ్నేచర్ కానీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కానీ ఇంటిలో వేయకూడదు, ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్ ముందు మాత్రమే చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అటెస్టెడ్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఓన్లీ అన్నారు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తప్పనిసరిగా అంటే అటెస్టేషన్ చేయించి తీసుకుని వెళ్ళాలి. జిరాక్స్ కాపీ మీద గెస్టెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని తీసుకుని వెళ్ళాలి. అలాగే పిహెచ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అన్నారు. పిహెచ్ డిజబిలిటీ సర్టిఫికేట్ అంటే ఎవరైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ యొక్క డిజబిలిటీ సర్టిఫికేట్ అది కూడా మీరు అటెస్టెడ్ కాపీ తీసుకుని వెళ్తే మంచిది. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, మీరు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా మీతో పాటు తీసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే సమ్మర్ కాబట్టి మీ దగ్గర ఉంటే బెటర్. ఓకే. అంతేకాదు ఇక్కడ హెల్ప్ లైన్ డీటెయిల్స్ కూడా మరలా ఇచ్చానండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనకి నీట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏపీ ఎఫ్సెట్ అలాగే టిఎస్ ఎఫ్సెట్ సియుఈటి ఎగ్జామినేషన్ ఈ డేట్స్ అన్ని కూడా కంటిన్యూస్ డేట్స్ చాలా మందికి వచ్చాయి. ఎగ్జామినేషన్స్ డేట్స్ అంటే స్టూడెంట్స్ కంటిన్యూస్గా ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు. సియుఈటి ఎగ్జామినేషన్ మే 15th నుండి మే 24వ తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఈ ఏపీ ఎఫ్సెట్ రోజు వేరే ఏ ఇతర ఎగ్జామ్ ఉన్నా సరే మీరు ఆ ఇతర ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ ఆర్ అడ్మిట్ కార్డ్ని స్కాన్ చేసి అలాగే ఏపీ ఎఫ్సెట్ అడ్మిట్ కార్డ్ను కూడా స్కాన్ చేసి ఈ రెండింటిని కూడా అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్ప్ డెస్క్ apfset@apsche.org మెయిల్ ఐడికి మెయిల్ చేసి క్లియర్గా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అక్కడ మాకు ఎగ్జామ్ ఓవర్లాపింగ్ వచ్చింది కాబట్టి దయచేసి మా ఎగ్జామ్ డేట్ని మార్చండి అని. ఈ విషయాన్ని మీరు కేవలము మే 12వ తారీఖు లేదా అంతకు ముందు మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మే 12వ తారీఖు దాటితే మీకు డేట్ చేంజ్ చేసే అవకాశం లేదు అని చెప్తున్నారు. అర్థమైంది కదా. ఈ విషయం గురించి కమెంట్ బాక్స్లో చాలా మంది నన్ను అడిగారు, మాకు క్లాష్ వచ్చింది సియుఈటి ఎగ్జామ్తో, ఏం చేయమంటారు మేడం అని. సో వాళ్ళకి సంబంధించిందే ఇది. ఓకే. అంతేకాదు ఇక్కడ మీకు ఒక మొబైల్ యాప్ కూడా ఉంది అని చెప్తున్నారండి. ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్లో స్క్రోల్ అవుతూ ఉన్నాయి, మీరు కూడా చూసుకోవచ్చు. నేను అక్కడ తీసిందే ఇక్కడ పెట్టాను అంతే. సో మీ మొబైల్లో ఈ మొబైల్ యాప్ ఏపీఎస్సిహెచ్ఈ మై సెట్ ఈ మొబైల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దానిలో మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఈ యాప్లో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. అంతేకాదు ఇక్కడ నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చాను. అలాగే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు జేఎన్టీయు కాకినాడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నంబర్స్ మెయిల్ ఐడి ఇచ్చాను. అంటే ఇక్కడ ఈ నంబర్స్ లేదా మెయిల్ ఐడిలో మీరు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే వర్కింగ్ అవర్స్లో మాత్రమే వీళ్ళని కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. ఓకే. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. దీనిలో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఏ డౌట్ వచ్చినా సరే క్లారిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. నేను ఈ లింక్ని మీకు కమెంట్ సెక్షన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దయచేసి మీరు మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ను పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకొని ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే అప్పుడు పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ అయిపోయిన తర్వాత మీ వాట్సాప్ నెంబర్కి జాయినింగ్ లింక్ రిజీవ్ వాళ్ళు పంపిస్తారు. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి యాడ్ అవుతారు. ఓకే. సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని మీరు కంప్లీట్గా ఫస్ట్ టు లాస్ట్ శ్రద్ధగా వినండి. నేను తెలుగులో మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈజీగానే మీకు అర్థమవుతుంది.
సో ఫస్ట్ విని ఆ తర్వాత మాత్రమే కమెంట్ బాక్స్లో క్వశ్చన్స్ అడగండి మీ డౌట్స్. ఓకే, చాలా మంది అక్కడ డేటా ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సేమ్ కంటెంట్ మీద మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అన్నెసరీగా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.